హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. ఈ వీడియోలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 క్వశ్చన్ పేపర్లోని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అండ్ స్కీమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఒక్కొక్క క్వశ్చన్ మరియు దానికి సంబంధించిన సమాధానము కొంత ఎక్స్ప్లెనేషన్తో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ క్వశ్చన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ద క్వశ్చన్ ఈజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు NATO. NATO means North Atlantic Treaty Organization, the one and only military alliance in the world at present. This was the alliance established in the year 1949, April 4th. At present, there are 32 member countries in this group. Question is, consider the following countries. One is Austria, second is Bulgaria, third one is Croatia, fourth one is Serbia, fifth one is Sweden, and last one is నార్త్ మెసడోనియా. అమాంగ్ దీస్ కంట్రీస్, ఇక్కడ ఇవ్వబడిన దేశాల్లో ఏ దేశాలు నాటోలో మెంబర్ కంట్రీస్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రియా అనేది నాటోలో మెంబర్ కాదు. సెకండ్ బల్గేరియా బికేమ్ మెంబర్ ఇన్ నాటో ఇన్ ద ఇయర్ 2004. 2004 సంవత్సరంలో బల్గేరియా నాటోలో మెంబర్గా లేదా మెంబర్షిప్ని స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్రొయేషియా 2009లో మెంబర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెర్బియా నాటోలో మెంబర్ కాదు. స్వీడన్ ద రీసెంట్ వన్, 2024 సంవత్సరంలో స్వీడన్ నాటోలో మెంబర్షిప్ని స్వీకరించింది. సో 32nd మెంబర్ కంట్రీ ఇన్ నాటో ఈజ్ స్వీడన్. నెక్స్ట్ నార్త్ మెసడోనియా 2020 ఇయర్లో నాటోలో నార్త్ మెసడోనియా మెంబర్షిప్ని స్వీకరించింది. సో ఇక్కడ వచ్చేసి బల్గేరియా, క్రొయేషియా, స్వీడన్, నార్త్ మెసడోనియా. సో ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి ఓన్లీ 4. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బల్గేరియా 2004లో, క్రొయేషియా 2009లో, నార్త్ మెసడోనియా వచ్చేసి 2020లో, స్వీడన్ రీసెంట్ మెంబర్ ఇన్ నాటో 2024లో. గుర్తుంచుకోండి. సో నాటో పైన క్వశ్చన్ని మనము ఎందుకు ప్రెడిక్ట్ చేయగలిగామంటే, ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు ఏవైతే చూస్తున్నామో మనం గత కొన్నేళ్ళుగా చూస్తున్నాం, లాస్ట్ 2 to 3 years నుండి చూస్తున్నాం కదా. ఆ సంక్షోభ పరిస్థితులకు 2 ప్రధాన కారణాలు, ఒకటి నాటో, సెకండ్ బ్లాక్ సీ. ఓకేనా. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దేనికి సంబంధించి? క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ మెజోరానా 1, ఈ చిప్ గురించి మనం రీసెంట్గా న్యూస్లో చాలాసార్లు చూసాము, మైక్రోసాఫ్ట్ సంస్థ డెవలప్ చేసిందని చెప్పేసి. మెజోరానా 1 చిప్ విల్ ఎనేబుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంట. ఎస్, క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిందే. సెకండ్ వచ్చేసి మెజోరానా 1 చిప్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై అమెజాన్ సర్వీసెస్ అంట. కాదు, ఏంటి? మైక్రోసాఫ్ట్ సంస్థ. నెక్స్ట్, డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఎస్, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. క్వాంటమ్ కంప్యూటింగ్లో మెజోరానా 1 చిప్ అనేది యూస్ఫుల్ ఉంటుంది, ఎనేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అంటే ఈ క్వశ్చన్కి యాక్యురేట్ ఆన్సర్ వచ్చేసి సి 1 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు బ్రిక్స్. సో బ్రిక్స్, ప్రజెంట్ బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు ప్రెసిడెన్సీ ఏ కంట్రీ నిర్వర్తిస్తుంది? బ్రెజిల్. గుర్తుంచుకోండి. సో బ్రెజిల్లో ఈ ఇయర్ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగబోతుంది. బ్రిక్స్ 16th సమ్మిట్ అనేది లాస్ట్ ఇయర్ రష్యాలో కజన్లో జరిగింది, కజన్ సిటీలో. సో 16th ఎడిషన్. సో దానిపైన మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు చూస్తే 16th బ్రిక్స్ సమ్మిట్ అంటే లాస్ట్ ఇయర్ 2024, 16th బ్రిక్స్ సమ్మిట్ వాజ్ హెల్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ రష్యా ఇన్ కజన్ సిటీ. రైట్. ఇండోనేషియా హ్యాస్ బికమ్ ఏ ఫుల్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. సో బ్రిక్స్లో 10th మెంబర్ కంట్రీగా ఇండోనేషియాని మనం చూడడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈ ఇయర్ 2025లోనే రావడం జరిగింది. అండ్ ద థీమ్ ఆఫ్ ద 16th బ్రిక్స్ సమ్మిట్ వాజ్ స్ట్రెంథనింగ్ మల్టీకల్చరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మన కళ్ళు ఒక ప్రశ్నని కానీ ఒక స్టేట్మెంట్ కానీ చదువుతున్నప్పుడు ఓవర్లుక్ అవ్వచ్చు. సో ఆ వర్డ్ కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలంటే కంటికి పరీక్ష పెట్టాడు ఎగ్జామినర్, ఇది మల్టీ కల్చరలిజం కాదు,
మల్టీలాటరలిజం. ఈ మల్టీలాటరలిజం అనే వర్డ్ కనుక ఈ క్వశ్చన్కి ఇచ్చి ఉంటే దట్ వుడ్ బి ద కరెక్ట్ స్టేట్మెంట్. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకేనా. సో ఇండోనేషియా హ్యాస్ బికమ్ ఫుల్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్, దట్ ఈస్ రైట్. అండ్ ఇటీవల బ్రిక్స్కి సంబంధించిన బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం కదా. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో 9th మెంబర్గా అల్జీరియా చేరింది. అల్జీరియా. సో ఇటువంటివి మనం లింక్ చేసుకుంటూ చూడాలి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అందులో న్యూ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటే వాటిపైన మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్, హూ అమంగస్ట్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ జ్యూరీ టు సెలెక్ట్ ద రెసిపియంట్ ఆఫ్ గాంధీ పీస్ ప్రైజ్. గాంధీ శాంతి పురస్కారం ఏదైతే ఉంటుందో ప్రతిష్టాత్మక పురస్కారము, ఆ పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడానికి జ్యూరీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంట జ్యూరీలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అది 3 మెంబర్ ప్యానల్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఆ మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే, సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు, సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, థర్డ్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. సో ఈ ముగ్గురు ఉంటారు. అంటే 2, 3, 4 ఉండేది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందులో ప్రెసిడెంట్ ఉండరు. సో గాంధీ శాంతి పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే ప్యానల్లో ప్రెసిడెంట్ ఉండరు. క్లియర్. ఇక నెక్స్ట్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్. సో భారతదేశం ఆతిథ్యంలో లాస్ట్ 2025 జనవరి మంత్లో ఇందిరాగాంధీ స్టేడియంలో మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఖోఖో వరల్డ్ కప్ అనేది జరిగింది. సో మొట్టమొదటిసారి ఖోఖో ప్రపంచ కప్ జరుగుతోంది. ఖోఖో ప్రపంచ కప్కి భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది కాబట్టి దీనిపైన మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. క్వశ్చన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడంటే స్కోర్స్ని అటు ఇటుగా ఇచ్చాడు. సో సింపుల్గా ఏంటంటే మనం ఇప్పటి నుండి నేర్చుకునే టాపిక్స్ ఏవైతే ఉంటే స్పోర్ట్స్ రిలేటెడ్గా నేర్చుకునే టాపిక్స్ ఏవైతే ఉంటే అందులో ఏ జట్టు పైన ఎంత తేడాతో ఏ స్కోర్తో గెలిచింది అనేది కూడా చూడాల్సిన అవసరం ఏర్పడింది ఈ ప్రశ్నని చూస్తే. సో ద ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ, ఇండియా. ఎస్. సో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ ఈవెంట్ అనేది జరిగింది. సో ఎప్పటికి జనవరి 13th to 19th, జనవరి 13 నుండి 19 వరకు 2025 ఈ ఇయర్లోనే జరిగింది. ఇండియన్ మెన్, సో మెన్స్ టీమ్, ఇండియన్ మెన్ బీట్ నేపాల్ విత్ ఎ స్కోర్ ఆఫ్ 78-40 ఇన్ ద ఫైనల్ టు బికమ్ ద వరల్డ్ ఛాంపియన్ ఇన్ మెన్ కేటగిరీ. సో పురుషుల విభాగంలో భారత పురుషుల జట్టు నేపాల్ జట్టును ఓడించింది. దట్ ఈస్ ఫ్యాక్ట్. కరెక్టే అది. కానీ ఇక్కడ స్కోర్స్ ఏవైతే ఇచ్చాడో ఈ స్కోర్ అనేది రాంగ్. స్కోర్ ఎంత? 54-36 మెన్స్ విభాగంలో. సో ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో థర్డ్ స్టేట్మెంట్, ఇండియన్ విమెన్ బీట్ నేపాల్ విత్ ఎ స్కోర్ ఆఫ్ 54-36. 54-36. సో ఇండియా టీంకి 54 అంట, నేపాల్ టీంకి 36 అంట. సో ఇది ఇక్కడ రావాల్సింది. సో ఇక్కడ 78-40 తేడాతో మహిళల విభాగంలో మన భారత జట్టు గెలుపొందింది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే రైట్. వన్ ఓన్లీ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ ఫర్ ద క్వశ్చన్ గివెన్ హియర్. ఓకేనా. సో ఇక్కడ ఏం లేదు, స్కోర్స్ అనేవి అటు ఇటుగా ఇచ్చాడు అంతే. కాబట్టి స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ అయిపోయినాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిమ్స్టెక్. సో బిమ్స్టెక్, సో 7 దేశాల కూటమి. ఇటీవల బిమ్స్టెక్కి సంబంధించిన శిఖరాగ్ర సదస్సు ఏదైతే ఉంటుందో బ్యాంకాక్, థాయిలాండ్ వేదికగా జరిగింది. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్ళడం జరిగింది, మనం చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 7 మెంబర్ స్టేట్స్ టిల్ జాన్ 2025. 2025 జనవరి వరకు ఇది ఒక రీజనల్ ఆర్గనైజేషన్. 7 దేశాలతో కూడిన రీజనల్ ఆర్గనైజేషన్ అంట. ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ విత్ ద సైనింగ్ ఆఫ్ ద ఢాకా డిక్లరేషన్ ఇన్ 1999 అంట. సో 1999 కాదు, 1997 జూన్ 6th రోజున బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఈ బిమ్స్టెక్ అనే ఒక కూటమి ఏర్పడింది, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్. ఓకేనా. సో మరి ఇందులో ఫౌండింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దానిపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ అని ఇచ్చాడు. సో ఈ 4 కంట్రీస్ కరెక్టే, ఫౌండింగ్ మెంబర్స్లో ఉన్నాయి. కానీ నేపాల్ అనేది తర్వాత చేరింది, ఫౌండింగ్ మెంబర్ కాదు. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్, స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. ఇన్ బిమ్స్టెక్ సబ్సెక్టర్ ఆఫ్ టూరిజం ఈజ్ బీయింగ్ లెడ్ బై ఇండియా కాదు, నేపాల్. ఇక్కడ నేపాల్ అని ఇచ్చి ఉంటే కరెక్ట్ స్టేట్మెంట్. అంటే 4th స్టేట్మెంట్ కూడా రాంగే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ గివెన్.
మరి బిమ్స్టెక్లో ఏ దేశాలు ఉంటాయి? 7 దేశాలు కదా. సో చూడండి, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ఇక నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పేస్ మిషన్స్. ఇటీవల తరచు మనం వార్తలు చూస్తున్నాం. యాక్సియం 4 మిషన్ అని చెప్పేసి మన భారతదేశం నుండి శుభాంశు శుక్లా అని చెప్పేసి పేరుని మనము రెగ్యులర్గా చూస్తున్నాము. నెక్స్ట్ స్పెడెక్స్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇస్రోకి సంబంధించిన స్పేస్ మిషన్, సింపుల్గా చెప్పాలంటే డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ స్పేస్. మనం దానికి సంబంధించి December 30, 2024 PSLV C60 ప్రయోగాన్ని చూసాము. ఓకేనా. అండ్ గగన్యాన్ వచ్చేసి భారతదేశం లేదా ఇస్రో చేపట్టబోతున్న మొట్టమొదటి మానవ సహిత ప్రయోగము రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాము. సో వీటికి సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పేస్ మిషన్స్. హౌ మెనీ ఆఫ్ ద స్పేస్ మిషన్స్ గివెన్ ఎబో ఎంకరేజ్ అండ్ సపోర్ట్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్. అంటే ఈ 3 కూడా కరెక్టే ఈ ప్రశ్నకైతే, ఆల్ ఆఫ్ ద ఎబో. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఇటీవల రాష్ట్రీయ గోకుల్ మిషన్ న్యూ వర్షన్ని మనం చూసాము. లాస్ట్ 1 month బ్యాక్ మనం డిస్కస్ చేసాము కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్ యాజ్ మెజారిటీ ఆఫ్ లో ప్రొడ్యూసింగ్ ఇండిజినస్ ఎనిమల్స్. సో మనకు దేశీయ క్యాటిల్ ఏవైతే ఉంటాయో, పశువులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడము, గోవులు ఇవి ఉంటాయి కదా వాటికి సంబంధించి. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ టు ప్రమోట్ ఇండిజినస్ cattle and buffalo rearing and conservation in scientific and holistic manner. సో 2 స్టేట్మెంట్స్ కూడా దీనికి సంబంధించి కరెక్టే. దేశీయ పశువులు లేదా ఆవులు లేదా గోవులు క్యాటిల్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించి ప్రోత్సాహం ఇచ్చే ఒక ఇనిషియేటివ్. ఇది స్కీమ్స్కి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే both 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ సంవత్సరాలు అని చెప్పేసి ఒక్కొక్క ఇయర్కి చాలా రీజన్స్ని చూపిస్తూ అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా స్టాటిక్ క్వశ్చన్స్ అనేవి కూడా చాలా చూసాం ఈ క్వశ్చన్ పేపర్లో. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద విమెన్ ఫార్మర్ 2026 అంట. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ టూరిజం 2027 అంట. అంటే 2027 సంవత్సరాన్ని ఇలా అనౌన్స్ చేశారంట, 2026ని ఇలా అనౌన్స్ చేశారంట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ 2025. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ అవేర్నెస్ అండ్ ప్లానెటరీ డిఫెన్స్ 2029. సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసేసి దీనికి స్టేట్మెంట్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే ఓన్లీ 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, 4 కరెక్టా, ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటే సో అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే డైరెక్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. సో దేనికి సంబంధించి అడిగాడు? యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇటీవల మనం చాలా చూస్తున్నాం, మనం డిజిటల్ రివల్యూషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం చూస్తున్నాము. చాలా దేశాలు కూడా మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా డిజిటల్ ఫెసిలిటీస్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. అంతెందుకు మనం లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశానికి వచ్చినప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు తను కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారు. సో యూపీఐకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, చాలా దేశాలు కూడా యూపీఐ టెక్నాలజీని యాక్సెప్ట్ చేస్తున్నాయని చెప్పేసి దానిపైన క్వశ్చన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫస్ట్ అంట, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, బంగ్లాదేశ్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ కంట్రీస్ ఆర్ అదర్ దాన్ ఇండియా వేర్ ఇంటర్నేషనల్ మర్చెంట్ పేమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్ అండర్ యూపీఐ అంట. సో ఏంటేంటి? సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, సింగపూర్ ఉంది, జర్మనీలో కాదు, బంగ్లాదేశ్లో కాదు. అంటే 3, ఓన్లీ 3 అంటే ఆప్షన్ బి ఈస్ రైట్. ఇక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏఐ యాక్షన్ సమ్మిట్ హెల్డ్ ఇన్ గ్రాండ్ ప్యాలెస్. సో ఏఐ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి బ్లెస్లీ డిక్లరేషన్ అని చెప్పేసి మనం చాలాసార్లు మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేస్తూ ఉంటాము దానిపైన. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ కోచెడ్ విత్ ఇండియా. సో ఫ్రాన్స్, ఇండియా. ద ఈవెంట్ బిల్డ్స్ ఆన్ ద అడ్వాన్సెస్ మేడ్ ఎట్ ద బ్లెస్లీ పార్క్ సమ్మిట్ హెల్డ్ ఇన్ 2023 అండ్ ద సియోల్ సమ్మిట్ హెల్డ్ ఇన్ 2024 అంట. Along with the other countries, US and UK also signed the Declaration on Inclusive and Sustainable AI. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్స్ ఏవైతే ఇచ్చారో అందులో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంటే రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే US, UK ఎవరైతే ఉంటారో ఇంకా సైన్ చేయలేదు, దే డింట్ సైన్. ఓకేనా. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి చాలా ఇచ్చాడు. మనం అబ్జర్వ్ చేసాం, ఖోఖో వరల్డ్ కప్ పైన చూసాము. అండ్ చెస్కి సంబంధించి కూడా 45th చెస్ ఒలింపియాడ్ ఇక్కడ ఇండియా
సో మెన్స్ టీమ్ విమెన్స్ టీమ్ విజయకేతనాన్ని ఎగరవేశారని చెప్పేసి మనం లాస్ట్ ఇయరే చూసాము. సో ఇక్కడ 45th చెస్ ఒలింపియాడ్ పైన క్వశ్చన్ 2024లో జరిగింది కదా. సో అందులో గుకేష్ దొమ్మరాజు బికేమ్ ద వరల్డ్స్ యంగెస్ట్ విన్నర్ ఆఫ్టర్ డిఫీటింగ్ ద రష్యన్ ప్లేయర్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి అభిమన్యు మిశ్రా, తను 12 years, సో 12 సంవత్సరాలు ఒక అబ్బాయి, తను అమెరికాకి సంబంధించి అమెరికా తరపున సో చెస్ ప్లేయర్, అమెరికన్ చెస్ ప్లేయర్ హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ బికమింగ్ వరల్డ్స్ యంగెస్ట్ ఎవర్ గ్రాండ్ మాస్టర్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసేసి బి, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఇక నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఎనాక్టెడ్ ద నేచర్ రెస్టోరేషన్ లా టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ లాస్ అంట. సో ఫస్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్, సెకండ్ వరల్డ్ బ్యాంక్, థర్డ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఫోర్త్ వచ్చేసి ద ఫుడ్ అండ్ ఆర్గనైజేషన్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అంటాం కదా మనం, రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి ఈ ప్రశ్న సమాధానము యూరోపియన్ యూనియన్. మరి ఈ నేచర్ రిస్టోరేషన్ లా యొక్క ప్రత్యేకత ఏంటంటే టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ లాస్. ఇది January 2024లో న్యూస్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో IBRDకి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ ప్రశ్న స్టేట్మెంట్స్ చూస్తే ఇట్ ప్రొవైడ్స్ లోన్స్ అండ్ గ్యారంటీస్ టు మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్. సో రైట్ స్టేట్మెంట్స్. లేదా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఇట్ వర్క్స్ సింగిల్ హ్యాండెడ్లీ టు హెల్ప్ డెవలపింగ్ కంట్రీస్ టు రెడ్యూస్ పావర్టీ. సో కాదు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు హెల్ప్ యూరప్ రీబిల్డ్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ అంట. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. మిడిల్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుంది ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్ టు రెడ్యూస్ పావర్టీ అనేది కాదు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో మన సౌరశక్తి ఆధారంగా ఒక రివల్యూషన్ సృష్టిస్తున్నాము. లాస్ట్ ఇయర్ 2024 జనవరి మంత్లో అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అదే రోజు ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. PM సూర్యగర్గా ఒక పథకాన్ని ప్రారంభిద్దామని చెప్పేసి మన ఇంటి రూఫ్ టాప్ ఏదైతే ఉంటుందో దానిపైన సౌర ఫలకాలు ఏవైతే ఉంటాయో సోలార్ ప్లేట్స్ని ఇన్స్టాల్ చేసేసి సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి కొన్ని టార్గెట్స్ ఫిబ్రవరి మంత్లో స్కీమ్ అనేది అమల్లోకి వచ్చింది. ఆ స్కీమ్ పేరు ఏంటిది? PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన స్కీమ్. సో ఈ టార్గెట్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ 1 crore సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ ఇన్ ద రెసిడెన్షియల్ సెక్టర్. మన ఇంటి పైకప్పుల పైన ఏవైతే ఉంటాయో ఈ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడము. ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎయిమ్స్ టు ఇంపార్ట్ ట్రైనింగ్ ఆన్ ఇన్స్టాలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఆఫ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్స్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైటే. సో మినిస్ట్రీ కూడా కరెక్టే. ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ మోర్ దాన్ 3 lakhs స్కిల్డ్ మ్యాన్ పవర్ త్రూ ఫ్రెష్ స్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ అండర్ స్కీమ్ కాంపోనెంట్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్. సో ఈ క్వశ్చన్కి అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్గానే ఉన్నాయి. నెక్స్ట్, COP28 UAE దుబాయ్ వేదికగా జరిగింది. 2023లో జరిగింది. మనకి COP29 వచ్చేసేసి అజర్బైజాన్ బాకు వేదికగా జరిగింది. సో ఇది 28 గురించి అడిగాడు. సో ఎట్ ద 28th యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP28 ఇండియా రిఫ్రెయిన్డ్ ఫ్రమ్ సైనింగ్ ద డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్. సో రైట్ స్టేట్మెంట్ ఇది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ద COP28 డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్ ఈజ్ అ బైండింగ్ డిక్లరేషన్ అండ్ ఇఫ్ సైన్డ్ ఇట్ బికమ్స్ మ్యాండేటరీ టు డీకార్బనైజ్ హెల్త్ సెక్టర్ అంట. సో సెకండ్ స్టేట్మెంట్ కాదు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ ఇండియాస్ హెల్త్ సెక్టర్ ఈజ్ డీకార్బనైజ్డ్ ద రెసిలియన్స్ ఆఫ్ ఇట్స్ హెల్త్ కేర్ సిస్టమ్ మే బీ కాంప్రమైజ్డ్ అంట. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎబో స్టేట్మెంట్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది దీనికి సంబంధించి కరెక్టే. ఇండియా రిఫ్రెయిన్డ్ ఫ్రమ్ సైనింగ్ ద డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ హెల్త్ కరెక్టే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి నైదర్ స్టేట్మెంట్ 2 నార్ స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్. అంటే ఈ క్వశ్చన్కి D అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆన్సర్ అనేది Dగా చూడొచ్చు మనము. ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనము
కరెంట్ అఫైర్స్ సంబంధించి అండ్ స్కీమ్స్ సంబంధించి అండ్ కొన్ని ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కొన్ని క్వశ్చన్స్ ప్రిలిమినరీగా తీసుకున్నాను. అండ్ కీ పేపర్ ఏదైతే ఉంటుందో అఫీషియల్గా వచ్చిన తర్వాత మీరు చెక్ చేయండి. సో బేసిక్ ఐడియాతో మీకు ఏవైతే ఉంటాయో ఇక్కడ కీ పేపర్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించి అట్ ద సేమ్ టైం స్కీమ్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూపించాను. ఇంకొక 2 to 3 క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, మళ్ళీ ఒక సెషన్లో అయినా సరే కంప్లీట్ కీ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఓకేనా, సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.